ఈ వీడియోలో అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ని మనము ఫ్రీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఒక డెమో చూస్తున్నాం కదండి, tmirror.online అనే వెబ్సైట్. ఇక్కడ సేమ్ ఇదే విధంగా మనము అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా ఇతర షాపింగ్ సైట్స్కి సంబంధించిన అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ని మనం ఫ్రీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూపించిన అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ లాగా మీరు కూడా ఫ్రీగా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అది ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఫ్రీగా చేసుకోవచ్చండి. అది ఎలాగ అంటే మనకు లోకల్ స్టోరేజ్ కోసం అని చెప్పేసి GitHub అనే వెబ్సైట్లో మనము లోకల్గా స్టోరేజ్ చేసుకోవచ్చండి ఫైల్స్ అన్నిటిని, వెబ్సైట్కి సంబంధించినవన్నీ. నెక్స్ట్ మీరు ఏదైతే డేటాని మనము ఇన్పుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాల్సింది రెండోది ఏంటంటే గూగుల్ షీట్స్ అండి. ఆ గూగుల్ షీట్స్ నుండి మనము రిట్రీవ్ చేసుకొని మనము ఒక సర్వర్ కావాలండి, సర్వర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ మూడోది వచ్చేసి సర్వర్ అండి. అది క్లౌడ్ఫ్లేర్స్ అండి. ఈ క్లౌడ్ఫ్లేర్స్ ద్వారా మనము అవుట్పుట్ని తీసుకోవచ్చు. GitHubలో వచ్చేసి మనము లోకల్ స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. లోకల్గా స్టోరేజ్ చేసుకొని గూగుల్ షీట్స్లో నుండి మనము సర్వర్ ద్వారా క్లౌడ్ఫ్లేర్ ద్వారా మనము రిట్రీవ్ చేసుకోవచ్చండి. ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనము ఈ ఫ్రీగా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూద్దామండి. ఇది చూపించే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన వెబ్సైట్ని ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో. అమెజాన్ అనే కాదండి, ఎలాంటి లింక్స్ అయినా మనము ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి మనము రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. మనము ఎలాంటి ప్రీమియం ఖర్చు అవసరం లేదండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతకుముందు టెలిగ్రామ్ ఆటో అప్డేట్స్ చూసినట్టయితే సేమ్ అదే విధంగా దాంట్లోనే గూగుల్ షీట్లోనే మనము ఉన్న ఏవైతే అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించిన లింక్స్ ఉన్నాయో అవే అఫిలియేట్ లింక్స్ని మనం ఇక్కడ రిట్రీవ్ చేసుకోవచ్చు అండి. అది చూడకపోతే మీకు ఇక్కడ ఛానల్లో చూపించిన విధంగా మీరు అక్కడికి వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ ఆటో అప్డేట్స్ అని కనిపిస్తుంది. ఆ లింక్సే ఇక్కడ మనము రిట్రీవ్ చేసుకుంటున్నామండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. మనం ఇక్కడ చూస్తున్న షీట్లో మనం పేస్ట్ చేసాం కదండి, టైటిల్, ప్రోడక్ట్ నేమ్, లింక్స్, ఇమేజెస్, ఇలాగే మీరు కూడా ఒక షీట్ను ఓపెన్ చేసుకొని మీరు టెలిగ్రామ్కి సంబంధించిన ఆటో అప్డేట్స్ ఉండడానికి కదండి, మనం ఇలాగే పేస్ట్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఈ వెబ్సైట్కి సంబంధించిన కూడా అలాగే పేస్ట్ చేసుకుంటాం. ఇది సేమ్ అలాగే రిట్రీవ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ రిట్రీవ్ అవుతుంది. ఇవి రిట్రీవ్ అయినవి ఇది మనము ఇన్స్టాగ్రామ్ బయో లింక్లోను యూట్యూబ్లోను మనము యూజ్ చేసుకోవచ్చు ఈ లింక్ పేజీని. ఓకేనా? ఇక్కడ షీట్స్లో మనము చూపించిన విధంగానే మనకు రిట్రీవ్ అవుతుంది కదండి. ఇదే షీట్ని మనము టెలిగ్రామ్కి సంబంధించిన ఆటో అప్డేట్స్కి కూడా యూజ్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆల్రెడీ అప్డేట్స్ ఉన్నాయని మనం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అవుతాయండి. ఇక్కడ షీట్లో ఏవైతే అప్డేట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అవుతాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్రోల్ చేసి చూస్తున్నాం కానీ ఇది ఆటోమేటికల్లీ జరుగుతుందండి. మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్లో కూడా మీరు ఎలా చేసుకోవాలో అంటే ఈ వీడియోని మీరు మన ఛానల్లో ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ మనము షీట్స్లో టాప్ టు బాటమ్ ఉంది కదండి లింక్స్ అనేటివి. ఇవి మనము ఈ షీట్ని ఫస్ట్ జాసన్కి కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం నేను వెబ్ యాప్ స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేసి యాప్ స్క్రిప్ట్స్కి వెళ్తే మనకు అక్కడ స్క్రిప్ట్స్ ఉంటాయి. మన డిస్క్రిప్షన్లో మనం స్క్రిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, లింక్స్. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనము ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాం కదండి, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేసి మీరు అక్కడ ఫస్ట్ క్లిక్ చేసి ఇక్కడ రివర్స్ సంబంధించింది ఒకటి స్క్రిప్ట్ ఉంటుందండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ. అది ఇక్కడ పేస్ట్ చేయండి.
ఇక్కడ మీరు షీట్ ఐడి ఉంటుందండి, షీట్ ఐడి ప్లేస్లో షీట్ ఐడి ఎంట్రీ చేయండి. షీట్ నేమ్ ప్లేస్లో మీ షీట్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేసి రన్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూటివ్ స్టార్టెడ్ అని వస్తుంది, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అని వస్తుంది. ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేసామో ఇది రివర్స్ ఆర్డర్లో వస్తుందండి. ప్రోడక్ట్ లింక్స్ అండ్ దానికి సంబంధించిన రివర్స్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ మనము షీట్ టు వెబ్కి కనెక్ట్ చేయాలనుకుంటే షీట్ టు మనం జాసన్గా కన్వర్ట్ చేసుకోవాలండి. దానికి సంబంధించి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ సేమ్ అండి, షీట్ ఐడి ప్లేస్లో షీట్ ఐడి ఇవ్వండి, షీట్ నేమ్ ప్లేస్లో షీట్ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకొని రన్ చేయండి. రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఇక్కడ డిప్లాయ్ చేయాలండి. డిప్లాయ్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ డిప్లాయ్ ఉంది కదండి, ఆ న్యూ డిప్లాయ్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు సెట్టింగ్ అని కనిపిస్తుంది అండి, ఆ సెట్టింగ్ పైన క్లిక్ చేయాలండి. ఆ సెట్టింగ్లో వెబ్ యాప్ అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి వెబ్ యాప్ అని వస్తుందండి. సో నెక్స్ట్ టైం మీకు అవసరం లేదండి ఈ వెబ్ యాప్ క్రియేట్ చేయడం, ఒకసారి క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు సంబంధించి ఇవ్వండి, ఇక్కడ హూ యాక్సెస్ అని కానీ ఎనీవన్ ఇవ్వండి. క్లిక్ నెక్స్ట్ డిప్లాయ్ పైన క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి నేను క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇలాంటి లింకు ఒకటి వస్తుందండి మీకు, స్క్రిప్ట్ యూఆర్ఎల్ అని చెప్పేసి. ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఒకసారి ఇది ప్రివ్యూ చూడండి, జాసెట్కి కన్వర్ట్ అయింది కదండి. సేమ్ మనం ఇక్కడ ఏదైతే షీట్స్లో ఏదైతే మనం ఇచ్చామో సేమ్ అదే డాటా అనేది ఇక్కడ జాసన్కి కన్వర్ట్ అవ్వడం జరిగింది. మీరు ఒకసారి ప్రివ్యూ చూడండి, ఏదైతే షీట్స్లో ఉన్నాయో మనకు ప్రోడక్ట్స్ లింక్స్, అఫ్లెట్ లింక్స్ అండ్ ఇమేజెస్ సేమ్ అవి జాసన్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ జాసన్ లింక్ని యూజ్ చేసుకొని మనము ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయబోతున్నాము, వెబ్ పేజ్ని క్రియేట్ చేయబోతున్నాము. దానికి మనము గీత్ హబ్ని యూజ్ చేసుకుంటున్నామండి. గీత్ హబ్ అనేది లోకల్ స్టోరేజ్ అండి. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. మీరు సైన్ అప్ అయిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి క్రియేట్ చేసుకోవాలి. కానీ ఎలాంటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో అఫ్లెట్ మార్కెటింగ్ పేజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫోర్క్ అని కనిపిస్తుంది కదండి, ఆ ఫోర్క్ చేసుకోండి సైన్ అప్ అయిన తర్వాత, మీరు లాగిన్ అయిన తర్వాత గీత్ హబ్. సో ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న ఏదైతే కోడింగ్ ఉందో ఆ కోడ్ అంతా మీకు డంప్ అవుతుందండి. డంప్ అయిన తర్వాత ఇక్కడ index.html అని కనిపిస్తుంది కదండి, ఈ index.htmlలో మీరు ఏదైతే నోట్ ప్యాడ్లో కాపీ పేస్ట్ చేసుకున్నారో లింక్, అదే లింక్ని మీరు ఇక్కడ చూస్తున్న విధంగా హియర్ అని చెప్పేసి వెబ్ యాప్ స్క్రిప్ట్ ఉంది కదండి, ఈ యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోండి ఈ index.htmlని. చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మనము ఇదాన్ని సర్వర్కి కనెక్ట్ చేసుకోవాలండి. దానికోసం నేను క్లౌడ్ఫ్లేర్ని యూజ్ చేస్తున్నారు. మీరు సైన్ అప్ కండి, ఇందులో సైన్ అప్, ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి, ఫ్రీ ప్లాన్లోనే మనం వెళ్దాము. నెక్స్ట్ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఇక్కడ వర్కర్స్ అండ్ పేజెస్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి మనము అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ అప్లికేషన్ ఉంది కదండి, క్రియేట్ అప్లికేషన్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు మనము గీత్ హబ్ని ఎందుకు క్రియేట్ చేసామంటే అందులో ఉన్న ఫైల్స్ని మనము ఇందులోకి ఈ సర్వర్లోకి ఈ సర్వర్లోకి ఇన్పుట్ చేసుకోవాలండి, డంప్ చేసుకోవాలి. సో అందుకోసమే అది గీత్ హబ్ని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ క్రియేట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు గీత్ హబ్కి సంబంధించింది కనెక్షన్ అని అడుగుతుందండి. ఆ కనెక్షన్ చేసుకోవాలి. క్రియేట్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, పేజెస్ అని ఉందిగా, పేజెస్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ గీత్ రెస్పిరేటరీ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ కనెక్ట్ టు జిట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయడంతో మనకు మన గీత్ హబ్కి కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ నేను కనెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నా యూజర్ నేమ్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏం చూపిస్తుందంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది గీత్ హబ్కి సంబంధించింది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చిన తర్వాత మీకు చిన్న ప్రాసెస్ ఉంటుందండి, ఆ ప్రాసెస్ తోటి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఫోక్ చేసుకుంది ఏదైతే ఉంటుందో అఫ్లెట్ మార్కెటింగ్ పేజ్కి సంబంధించింది అది ఇక్కడ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ డిప్లాయ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అలా క్లిక్ చేయగానే మీకు క్లౌడ్ఫ్లేర్లో డిప్లాయ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బిగిన్ అండ్ సెటప్ అని ఉంది కదండి,
దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మీకు URL ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇవ్వండి. ఇక్కడ నేను అఫిలియేట్ మార్కెటింగ్ పేజ్ అని ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ సేవ్ అండ్ డిప్లాయ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. నెక్స్ట్ విజిట్ సైట్ పైన క్లిక్ చేయండి. అంటే డైరెక్ట్గా రాదండి, అక్కడ డిప్లాయ్ అవుతుంది. ఒక 2 minutes టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత అక్కడ డిప్లాయ్ అయిన తర్వాత అక్కడ విజిట్ పైన క్లిక్ చేయగానే సేమ్ ఇదే విధంగా మీ వెబ్సైట్ కూడా వస్తుందండి. సో ఇదేనండి మనం క్రియేట్ చేసిన వెబ్సైట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఎవ్రీ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.